ఏలూరు జిల్లా కైకలూరులో నూతన మండల రెవెన్యూ కార్యాలయంను ప్రారంభించారు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వెంకటరమణ హాజరయ్యారు. నూతన రెవెన్యూ కార్యాలయంను ప్రభుత్వ నిధులతో పాటు ప్రజల సహకారాలతో నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. సహకారాలను అందించడం వారిని ప్రశంసించారు. ఐదు లక్షల కాడికి గ్రామాలు కూడా కొన్ని ఇచ్చినాయి. 2 లక్షలు 3 లక్షలు అలాగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు. ఎందుకంటే ఎవరైనా సరే ప్రోత్సాహం ఉంటేనే కానీ ఏది ముందుకెళ్ళవు. ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ అని అంటాం. మనం మ్యాచింగ్ ఇచ్చి చాలా ప్రభుత్వ భవనాలు పెడతా ఉంటాం. అలాంటిది కలెక్టర్ గారి చొరవ వలన, ఎమ్మెల్యే గారి చొరవ వలన, ఇందాక ఎంపీపీ గారు చెప్పారు అలివేటి మండపం అని కొల్లేటికోటకి, దానికి సంబంధించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. దాంట్లో మీరు ఎకో టూరిజంలో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఇక్కడ లంక గ్రామాల వాళ్ళందరూ వచ్చారు. ఇవాళ ఎకో టూరిజం ప్రజలకు అవగాహన సదస్సు వాళ్ళు ఒపీనియన్ పెట్టారు సార్. మీరు దానికి సంబంధించి అది టూరిజం డెవలప్ అవ్వాలి, కొల్లేటికోట ప్రతినిధుల వరకు వీళ్ళకి జీవనోపాధి కలగాలంటే ఎంత చేశారు. అక్కడ కొల్లేటికోట అభివృద్ధి చేశారు కాబట్టి మీ హయాంలో అక్కడ నోటిఫై కానీ కొంత రోడ్డు ఉందండి, వాళ్ళు రిప్రజెంటేషన్ రూపంలో మీకు ఇస్తున్నారు సార్. అది శుక్రవారం టు మొత్తం అంతా అయింది సార్. ఆలపాడు టు గుండుగోల వరకు 26 కిలోమీటర్లు. దానికి సంబంధించి కేవలం ఒక 3 కిలోమీటర్స్ మాత్రమే నోటిఫై కాలేదు. ఆర్టీపీ రోడ్డు దాన్ని నోటిఫై అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది, ఒక ఐలాండ్ కాబట్టి. కనుక దాన్ని ఒకసారి పరిశీలించి మిగిలిన విషయాలు కూడా ఇవాళ ఎకో జోన్లో తమను ఆదేశించినట్లుగా ప్రజల ఒపీనియన్ తీసుకుని తమకి మీకు వివరిస్తాం సార్. అదేవిధంగా మొత్తం అంతా కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయాల్లో కానీ ఎమ్మెల్యే సహకారాలతో ఇక్కడున్న అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు రెవెన్యూ భవనం అన్నది ఈ కార్యాలయం ఓపెన్ చేయడంలో ఒక విశేషం ఉంది. ఎందుకంటే ఎల్లుండి ముఖ్యమంత్రి గారు నూజివీడు వస్తున్నారు. అది ఏ ప్రోగ్రామ్ మీద వస్తున్నారంటే కూడా రెవెన్యూ ప్రోగ్రామ్ మీదే వస్తున్నారు. దాదాపు రాష్ట్రం మొత్తం వేల మందికి గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్ ఏది ఇచ్చారో 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇస్తున్నారు. మన ఏలూరు జిల్లాలో చూస్తే దాదాపు 8,000 మంది పైన దానివల్ల ఉపయోగపడుతున్నారు. రైతులు ఎవరున్నారో వాళ్ళకి అసైన్మెంట్ భూమి ఏది ఇచ్చామో 20 సంవత్సరం దాటిన తర్వాత ఆ భూమిని వాళ్ళకే ఫ్రీ హోల్డ్ రైట్స్ కింద ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే ఎస్ఐ కార్పొరేషన్ ద్వారా ల్యాండ్స్ ఏది ఇచ్చారో ఆ ల్యాండ్స్ కూడా లోన్స్ ఏది ఉన్నాయో అది కూడా వెయిట్ చేసేసి ఆ ల్యాండ్స్ కూడా ఫ్రీ హోల్డ్ రైట్స్ కింద వాళ్ళ పేరు మీద, అంటే పట్టా ల్యాండ్ ఎలా ఉంటుందో అలాగే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బరియల్ గ్రౌండ్ లేదన్న చోట్ల అన్ని కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఏది ఉన్నాయో అది ఎస్సీ బరియల్ గ్రౌండ్ కింద అలాట్ చేయడం జరుగుతుంది. మరి ఇనాం ల్యాండ్, లంకా ల్యాండ్ అని చెప్పి రెవెన్యూ సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఏది ఉన్నాయో అది అన్ని కూడా లాంచ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఎల్లుండి మనకి నూజివీడు కాన్స్టిట్యున్సీకి రావడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇక్కడ తహసీల్దార్ ఈ కార్యాలయం అన్నది ఇనాగ్రేట్ చేయడం అన్నది చాలా మంచి విషయం. కొల్లేరు విషయంలో కూడా అంటే మన ఎమ్మెల్సీ గారు ఇప్పుడు ముందు నుంచి ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా కలిసి కొల్లేరు విషయంలో ఫస్ట్ నుంచి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేకుండా ప్రజలందరూ కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. దాని చుట్టి మనకి 10 కిలోమీటర్ ఎక్స్క్లూసివ్ ఈకో సెన్సిటివ్ జోన్ పెట్టడం వల్ల ఇండస్ట్రీ డెవలప్మెంట్ లేదన్న విషయం చాలాసారి ఆ విషయంని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తీసుకొని నిన్న ఈరోజు రేపు కూడా దీని మీద